హాయ్ అందరికి, వెల్కమ్ టు మై ఛానల్ టిఫిన్ టైం కబుర్లు. మనం ఆఫీస్కి వెళ్ళి వచ్చినప్పుడు, లేదు మనకి స్టమక్ కొంచెం అప్సెట్గా ఉంది అనుకున్నప్పుడు, లేదు బాగా ఆకలిగా ఉంది, ఏమి కుక్ చేసే ఓపిక లేదు, మనకి ఏదైనా 2 minutesలో హెల్దీగా తినాలి అనుకున్నప్పుడు, లేదు మనకి గ్యాస్ ఉంది, ఆ గ్యాస్ రిలీజ్ అవ్వక కానీ మనం ఫుడ్ రైస్ అవాయిడ్ చేయలేని టైంలో మనకి బెస్ట్ ఆల్టర్నేటివ్ జీరా రైస్. ఇప్పుడు మనం జీరా రైస్ మనం నార్మల్గా ఇంట్లో కుక్ చేసుకునే రైస్ ఏదైతే ఉంటుందో దానితో ఎలా ఈజీగా చేసుకోవాలో, అది కూడా రెస్టారెంట్ స్టైల్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం రండి. ఇప్పుడు మనం జీరా రైస్కి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం. నేను ఉడకపెట్టిన అన్నం తీసుకున్నాను, ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న రైస్ని. ఇదేంటంటే మనం బాస్మతి రైస్తో అయినా చేసుకోవచ్చు, నార్మల్గా మనం ఇంట్లో కుక్ రైస్ మనం ఏదైతే తినడానికి యూస్ చేసుకుంటాం కదా దాంతో అయినా కుక్ చేసుకోవచ్చు. నేను మనం తినడానికి వాడే నార్మల్ రైస్ తీసుకున్నాను. ఇది జీలకర్ర, ఇది షాజీరా. మనం జీలకర్ర ఎంత క్వాంటిటీలో తీసుకుంటామో షాజీరా కూడా అంతే క్వాంటిటీలో తీసుకోవాలి, అప్పుడే దీనికి మంచి హోటల్ స్టైల్ టేస్ట్ వస్తుంది. ఇది తాలింపు కోసం తాలింపు దినుసులు, ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు, అలాగే ఇవి కొన్ని మసాలాలు. దీనిలో ఒక బిర్యానీ ఆకు, కొంచెం జాపత్రి, ఒక స్టార్ పువ్వు, ఒక 4 లవంగాలు, 2 మరాఠీ మొగ్గ, ఒక ఇంచ్ అంత ఉండే దాల్చిన చెక్క. బాండి కొంచెం వేడెక్కిన తర్వాత దీనిలోకి నేను 2 టేబుల్ స్పూన్ల వేరుశనగ నూనె పోస్తున్నాను. వేరుశనగ నూనెతో కొంచెం టేస్ట్ ఎక్కువ వస్తుంది, అందుకోసం నేను వేరుశనగ నూనె యూస్ చేస్తున్నాను. నూనె వేడెక్కింది. ఇప్పుడు దీనిలో జీలకర్ర, షాజీరా, తాలింపు దినుసులు, వీటిని కొంచెం వేగనివ్వాలి. ఇది కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు దీనిలో ఎండుమిరపకాయలు, అలాగే మనం తీసి పక్కన పెట్టుకున్న స్పైసెస్, దీనిలో కరివేపాకు, తాలింపు వేగిపోయింది. ఇప్పుడు దీనిలోకి మనం రైస్ బాగా కలుపుకుని దీన్ని 2 నిమిషాలు హై ఫ్లేమ్ మీద వేగనివ్వాలి. కలుపుతూ ఉండండి మధ్యలో, లేదంటే అడుగు పట్టేస్తే రుచి మారిపోతుంది. దీనిలోకి మనం ఏ విధమైన కారం కానీ పచ్చిమిర్చి కానీ యాడ్ చేయడం లేదు, అందుకోసం మనం ఎండుమిరపకాయలు కొంచెం ఎక్కువగా వేసుకున్నాము. దీనిలో మనకి వచ్చే కారం మొత్తం ఎండుమిరపకాయలు ఏవైతే మనం మసాలా దినుసులు వేసామో వాటి నుంచే వస్తుంది. 2 నిమిషాలు వేగిన తర్వాత దీనిలోకి మనం మన టేస్ట్కి సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మరొకసారి కలుపుకోవాలి. ఉప్పు వేసిన తర్వాత మరొక 2 నిమిషాలు వేగితే ఆ ఉప్పు రైస్కి పడుతుంది. ఆ తర్వాత వెంటనే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. అంతే ఈజీగా సింపుల్గా 2 minutes మ్యాగీ లాగా 2 minutesలో మన జీరా రైస్ రెడీ అయిపోయింది. మనకి కర్రీ ఏం చేసుకునే ఓపిక లేదనుకున్నప్పుడు, లేదు మనకి స్టమక్ కొంచెం అప్సెట్గా ఉంది, ఏదైనా కొంచెం టేస్టీగా తినాలి అనుకున్నప్పుడు 2 minutesలో ఈ రెసిపీ రెడీ అయిపోతుంది. మనం హాయిగా తినొచ్చు.
ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ టిఫిన్ టైం కబుర్లు.